బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ ముసాయిదా ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి ఫైల్ చేరింది. ఏ క్షణమైనా ప్రభుత్వం గెజెట్ విడుదల చేయనుంది. ఆర్డినెన్స్ మున్సిపల్ చట్ట సవరణతో విలీనం పూర్తి కానుంది. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ ముసాయిదా ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి ఫైల్ చేరింది. ఏ క్షణమైనా ప్రభుత్వం గెజెట్ విడుదల చేయనుంది. ఆర్డినెన్స్ మున్సిపల్ చట్ట సవరణతో విలీనం పూర్తి కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జిహెచ్ఎంసీ లోకి మున్సిపాలిటీ అదేవిధంగా కొన్ని కార్పొరేషన్లు కూడా ఈ రోజు జిహెచ్ఎంసీ లో విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము కొద్దిసేపమే షెడ్యూల్ విడుదల చేసిన జరిగింది. మొత్తం 27 మున్సిపాలిటీస్ తో పాటు కార్పొరేషన్లకు కూడా అంటే జిహెచ్ఎంసీ అవతల వైపు ఉన్నటువంటి గ్రామ సంబంధించినటువంటి మున్సిపాలిటీస్ తో పాటు అదేవిధంగా కార్పొరేషన్ మొత్తం కూడా ఈ రోజు గతంలోనే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. దీంట్లో గవర్నర్ కు క్యాబినెట్ సంబంధించినటువంటి మున్సిపల్ యాక్ట్ అదేవిధంగా సంబంధించినటువంటి యాక్ట్ ని సవరణ చేస్తూ ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత గవర్నర్ దగ్గరికి ఆ క్యాబినెట్ తీసుకున్నటువంటి ఆమోదం కాపీని గవర్నర్ దగ్గర పంపడం, ఆ తర్వాత గవర్నర్ దాన్ని ఆమోదించడంతో ఈ రోజు మున్సిపల్ దీనికి సంబంధించినటువంటి మొత్తం దాదాపు 27 మున్సిపల్ సంబంధించినటువంటి జిఎస్ఎంలో 27 మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ మొత్తం కూడా విలీనం చేస్తూ కీలక నిర్ణయం కూడా తీసుకుంటుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దాని కూడా 2 ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫైల్ కి ఆమోదం తెలపడుతుంది. గెజిట్ విడుదల మరి కాస్త గెజిట్ విడుదల కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆర్డినెన్స్ వల్ల మొత్తం కూడా అంటే దీనికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఇక్కడ నుంచి మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఈ యొక్క కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు జిహెచ్ఎంసీ అవతల వైపు ఉన్నటువంటి కార్పొరేషన్ మున్సిపాలిటీలు మొత్తం కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తాయని ఇప్పటికీ గవర్నర్ ఇచ్చినటువంటి ఆమోదం పక్క త్వరలోనే దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. చాలు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.